హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సన్బర్న్ స్టూడియోస్. హిందూ ఆలయాల మీద మీకు ఎందుకు అంత పగ? ప్రభుత్వం మారిందా? ప్రభుత్వం మారిందని పగబట్టారా? లేదా హిందూ ఆలయాల మీద ఏదో ఒక నిందలేస్తే ప్రభుత్వం దిగిపోతుందని ప్లాన్ చేసుకుంటున్నారో తెలియట్లేదు. కానీ కొంతమంది వ్యక్తులు ప్లాన్ చేసి మరీ హిందూ ఆలయాల్లో నిర్వహణలు సరిగ్గా లేవంటూ, ప్రసాదంలో కల్తీ జరుగుతుందంటూ, అలాగే గోశాలల్లో ఆవులు చనిపోతున్నాయంటూ ప్రతిరోజు ఏదో ఒక నింద వేయాలనే ప్రయత్నంలోనే ఉన్నారు. ఇప్పుడు ప్రభుత్వం మీద పగుంటే మీరు ప్రభుత్వాన్ని ఆరోపించుకోండి, ప్రభుత్వం మీద ఇంకేదైనా మీరు ఆరోపణలు చేయండి, ప్రభుత్వం సరిగా పని చేయట్లేదని చెప్పండి. అంతేగాని స్వామివారి ప్రసాదాలు కల్తీ అయ్యాయంటూ, ప్రసాదంలో పురుగు వచ్చిందంటూ, ప్రసాదంలో మేకు వచ్చిందంటూ ఎందుకు ఈ అసత్య ప్రచారాలు? నిన్నగాక మొన్న కావలికి చెందిన శరత్ అనే కుర్రాడు శ్రీశైలం గుడికి వెళ్ళి ప్రసాదం తీసుకొని లడ్డూ ప్రసాదంలో పురుగు వచ్చిందంటూ నానా యాగి చేశాడు. తీరా సీసీ కెమెరాలు అవన్నీ పరిశీలన చేస్తే తెలిసింది ఏంటంటే, ఆ ప్రసాదం కొన్న తర్వాత అతనే ఆ లడ్డూ ప్రసాదంలో ఒక మిడతను యాడ్ చేసి తీసుకెళ్ళి కౌంటర్లో ఇచ్చి నానా గొడవ చేశాడంట. ఎందుకు ఇది? ప్రభుత్వం మీద పగ తీర్చుకునే చర్యలా కనిపించట్లా. అలాగే ఈ ప్రభుత్వం వచ్చిన 2 నెలలకి కనకదుర్గమ్మ వారి గుళ్ళో ఆ ప్రసాదంలో మేకు వచ్చిందంటూ ఒక అతను హడావుడి చేశాడు. తీరా చూస్తే అది పాత వీడియో అట. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు వీడియో అది. ఆ వీడియోని పెట్టి మళ్ళీ కనకదుర్గమ్మ గుళ్ళో కూడా ప్రసాదంలో కల్తీ జరుగుతుందని చెప్పే ప్రయత్నం చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం గోశాలలో ఆవులు చనిపోతున్నాయంటూ ప్రాపకాండ చేస్తున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో సరైనటువంటి సదుపాయాలు లేవని గొడవలు చేస్తూ ఉన్నారు. ఇదంతా ప్రభుత్వం మీద పగతో చేస్తున్నటువంటి చర్యే. కానీ నిజంగా ఆ ఆలయాల మీద ఉన్నటువంటి ప్రేమ అని అనుకోవడానికి మాత్రం లేదు. గతంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో పింక్ డైమండ్ పోయిందంటూ కూడా వైసీపీకి చెందినటువంటి కొంతమంది వ్యక్తులు ఆరోపించడం, ఆ తర్వాత అధికారులు వెళ్ళి చెక్ చేయడం, పింక్ డైమండ్ అక్కడే ఉందని తేల్చడం, ఇటువంటివి కూడా చాలా జరిగాయి. గతంలో కూడా తిరుమల తిరుపతి దేవస్థానం కొండ మీద అన్యమత ప్రచారాలు జరగడం, అన్యమత పుస్తకాలు అమ్మటం, అలాగే అన్య మతాలకు సంబంధించినటువంటి ఫోటోలు అమ్మడం, అలాగే మత ప్రచారం చేయడం కూడా తిరుమల తిరుపతి దేవస్థానం కొండ మీద జరిగినటువంటి మనం చాలా చూసాం. అయితే ఈ రకమైనటువంటి ప్రచారాలు చేసేవాళ్ళు అప్పుడు ఏదైతే దేవాలయాలకి గతంలో దేవాలయాల్లో ప్రసాదం కానీ దేవాలయాల మెయింటెనెన్స్ కానీ సరిగా లేనప్పుడు కొంతమంది ప్రశ్నించిన ఆ విషయాన్ని సర్దుమణిగించే ప్రయత్నం చేసి, ఇప్పుడు దేవాలయాలు సక్రమంగా సాగుతున్నా, హిందువులు ప్రశాంతంగా ఉన్నా కానీ దేవాలయాల్లో సరైనటువంటి సదుపాయాలు లేవు, ఇలా ప్రసాదంలో కల్తీ జరుగుతుంది, లేదా ప్రసాదంలో పురుగులు వస్తున్నాయి, అవి వస్తున్నాయి, ఇవి వస్తున్నాయి అని చెప్పి ఈ ఫేక్ ప్రచారాలు చేసి హిందువుల మనోభావాలు దెబ్బతీసి తద్వారా ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే ప్రయత్నం లాగానే అనిపిస్తుంది తప్ప, వాస్తవానికి గత ప్రభుత్వంలో కంటే ఈ ప్రభుత్వంలోనే హిందూ దేవాలయాల్లో మెయింటెనెన్స్ బాగుంది అని చెప్పి జనాలంతా మాట్లాడుకుంటూ ఉన్నారు. ఒక్కసారి బయటికి వెళ్ళి మనం చెక్ చేసుకుంటే మనకు కూడా తెలుస్తూ ఉంటుంది. కనకదుర్గమ్మ గుడి ఏదైతే విజయవాడ కనకదుర్గమ్మ గుడి ఉందో, అమ్మవారి గుడిలో కూడా ప్రస్తుతం మెయింటెనెన్స్ అంతా బాగుంది, వాటర్ సదుపాయం ఉంది, భక్తులకి మంచి క్యూ లైన్ ఏర్పాటు చేశారు, మంచి క్వాలిటీతో ప్రసాదం కూడా అందిస్తున్నారు. స్వయంగా నేను చూశాను కాబట్టి చెప్పగలుగుతున్నాను. అలాగే కొన్ని గుళ్ళల్లో కూడా ఇప్పుడు మెయింటెనెన్స్ మారింది. ఈ సంవత్సర కాలంలో హిందూ దేవాలయాల్లో అన్ని సదుపాయాలు ఉన్నాయని చెప్పి కూడా భక్తులు తెలియజేస్తూ ఉన్నారు. మరి ఇలాంటి సందర్భంలో హిందూ దేవాలయాల్లో సరైనటువంటి సదుపాయాలు లేవని గొడవలు లేపి మనోభావాలు దెబ్బతీసి హిందువుల్లో ప్రభుత్వం మీద వ్యతిరేకత తెచ్చే ప్రయత్నంగానే మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ హిందూ దేవాలయాల మెయింటెనెన్స్ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలా ఉంది, గత ప్రభుత్వంలో ఎలా ఉందనేది మీకు ఏదైనా ఐడియా ఉంటే కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్బర్న్ స్టూడియోస్.